చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడే ఇద్దరు అమ్మాయి అబ్బాయి అయితే గొడవ పడతారు. ఆ తర్వాత చాలా రోజుల వరకు మాట్లాడుకోరు. ఆ తర్వాత జరిగిన స్టోరీ లాంటిది అనమాట ఈ డ్రీము. ఏం జరిగిందంటే నార్మల్గా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు. స్కూల్ అండి, అబ్బాయి కాలేజీకి వెళ్తాడు. మార్నింగ్ కాలేజీకి వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చేసి సంధ్యావేళలో ఇలా మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా, సో మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ వెళ్ళే టైంలో ప్రిన్సిపల్ సార్ మళ్ళీ పిలిచి కాలేజ్ ఫీజు మాత్రం మర్చిపోవద్దు, ఇంట్లో చెప్పి తీసుకురండి అని చెప్పి చెప్తారు. ఇంకా వాళ్ళు అందరూ నవ్వుకొని అలా బయటకు వస్తారు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ అలా ఉంటే ఆ అబ్బాయి అంటాడు, అరే నా బ్యాగ్ అక్కడ మా అన్నయ్య షాప్ దగ్గర పెట్టాను, సో నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, మీరు కాస్త మెల్లగా వస్తూ ఉండండి, నేను వెళ్ళి నా బ్యాగ్ కలెక్ట్ చేసుకుని అక్కడే ఉంటాను, మీరు వచ్చేయండి అని. సరే అని చెప్తారు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళని అబ్బాయి వచ్చేసి సైకిల్ వేసుకొని ఇంకా వచ్చేస్తాడు. అన్నయ్య వాళ్ళ షాపు ఆల్రెడీ క్లోజ్ ఉంటుంది, బ్యాగ్ పక్కన పెట్టేసి ఉంటాడు. బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇలా తిరిగి చూస్తే తను అదే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి అయితే అలా నిలబడి దూరంలో కనిపిస్తుంది. తను వచ్చేసి అటువైపు నిలబడి ఉంటుంది. ఫేస్ వచ్చేసి ఆపోజిట్గా ముస్లిం కాబట్టి బుర్కా, పింక్ కలర్ హిజాబ్ వేసుకొని ఉంటుంది. హిజాబ్ ఆర్ మఖనా అంటారు మా మాటల్లో. తర్వాత ఒక మాస్క్ వేసుకొని ఉంటుంది, కరోనా టైం కాబట్టి. బ్యాగ్ వేసుకొని ఉంటుంది భుజానికి. అలా నిలబడి ఆపోజిట్ సైడ్ చూస్తూ నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి వచ్చాడని చెప్పి ఆ అమ్మాయికి తెలియదు అనమాట బ్యాక్ సైడ్. అలా ఉంటే ఇంతలో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వచ్చి పిలుస్తారు, పేరుతో పిలిస్తే ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చూస్తుంది, ఇతను వెనకలే ఉన్నాడా అని చెప్పి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ వచ్చేసి సైకిల్ మీద పెట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాటర్ బాటిల్ ఇస్తారు. ఏంట్రా ఇదంటే, ప్రత్యేక హోదా వచ్చింది కదా మన ఆంధ్రాకి, సో మనకు వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు అందరికీ అని చెప్తారు. సరే అని చెప్పి ఇంకా తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ అమ్మాయి అబ్బాయికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కళ్ళల్లో చూసి తెలుసుకోవచ్చు అనమాట. మాస్క్ రిమూవ్ చేసి ఉండదు, అలానే ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా కోపం కాస్త కన్నీళ్ళలోకి మారడం ఈ అబ్బాయి గమనించి తొందరగా వాటర్ బాటిల్ తీసి ఫేస్ కడిగేసుకుంటాడు. ఇతని కన్నీళ్ళు ఆ అమ్మాయికి తెలియకూడదు కదా అని చెప్పి. అంటే ఆ అమ్మాయి అంటే ఇతని వైపు తిరగడం చూస్తూ ఉంటాడు. అంటే ఇతని వైపు వచ్చేలా బిహేవ్ చేసేసరికి కడిగేస్తాడనమాట, ఫేస్ దగ్గర రాకూడదని చెప్పి. తర్వాత ఇంకా ఆ అమ్మాయి పక్క నుంచే ఆ అబ్బాయి సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారనమాట. మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు ఎక్కడైనా చూసావంటే ఆ అబ్బాయి చెప్తాడు, అవును అంకుల్ నేను చూశాను, తన ఫ్రెండ్స్తో ఉంది, వచ్చేస్తుంది లేండి, నేను వెళ్తున్నాను, నేను తీసుకొస్తానని చెప్పి సరే అని ఇంకా బైక్ వేసుకొని మళ్ళీ వెళ్తాడనమాట. అంటే అమ్మాయి సెంటర్లో ఉంటుంది అనమాట, సర్కిల్లో. మళ్ళీ టౌన్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బండి దూరంగా పెట్టేసి ఒక 10 feet ఆ అమ్మాయి వచ్చేసి తన బ్యాగ్ బరువుగా ఉందేమో కాళ్ళ దగ్గర పెట్టేసి ఉంటుంది. సో వెళ్ళి బ్యాగ్ తీసుకొని అలా బండి దగ్గరకు వచ్చి బండి మీద కూర్చుంటాడు. ఆ అమ్మాయి మాత్రం అలానే ఉంటుంది నిలబడి, కోపంగా అలానే నిలబడి ఉంటుంది. తరువాత ఆ అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళి అలా నిలబడతాడు కాసేపు. అంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తారంటారు కదా, ఆ మూమెంట్ అనమాట. అలా చూస్తూ నిలుచుండిపోతాడు. ఆ అమ్మాయి వచ్చేసి మాస్క్ రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ కోపంగా ఉన్న ఫేసు, అదే ఇలా ముక్కు కూడా ఎర్రబడి ఉంటుంది ఉన్న ఫేసు మెల్లమెల్లగా కన్నీళ్ళలోకి మారుతూ ఉంటాయి. అది గమనించిన అబ్బాయి వచ్చేసి తన అమ్మాయి చేతులు పట్టుకొని ప్లీజ్ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి సరే బండెక్కి ఇద్దరు కదులుతారు అక్కడి నుంచి. కింద వదిలిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి బైక్ మిర్రర్లో నుంచి ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఇతనే చూస్తూ ఉంటుంది మిర్రర్లో నుంచి, కానీ కళ్ళ నుంచి కన్నీరు అయితే కారిపోతూ ఉంటుంది.
సో ఏడుస్తుందని అర్థం చేసుకొని బైక్ పక్కన ఆపేసి ఈ అబ్బాయి అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నిన్ను ప్రేమించినందుకు నేను కదా ఏడవాల్సింది అని చెప్తారు. ఇట్లా చెప్పేసరికి ఇక ఇద్దరు ఎమోషన్స్ తట్టుకోలేక హక్ చేసుకొని ఏడుస్తారనమాట. ఏడ్చుకుంటూ ఒకరినొకరు ఐ లవ్ యూ అని అలా చెప్పుకుంటూ గట్టిగా ఏడుస్తారు. ఇక నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాలని ఆ అమ్మాయి, నేను కూడా నిన్ను వదలను అని చెప్పి వదిలేయలేను ఐ మీన్ ఇలానే చెప్పి ఆ అబ్బాయి ఇలా చేస్తారనమాట. ఇది డ్రీమ్ అనమాట, నాకు వచ్చిన డ్రీము. ఇలా నేను ఏడుస్తూ కళ్ళలోంచి బయటకు వచ్చాను. లేచి చూస్తే నిజంగానే నా కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. అలా తుడుచుకొని మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేశాను. ఆ రోజు నాకు నిద్ర రాలేదు. 3:30కి ఇలా కళ వచ్చింది అనుకుంటా. మార్నింగ్ వరకు ఎక్కడ మర్చిపోతానో అని చెప్పి మళ్ళీ నిద్రపోలేదు. ఇది ఒక ఎమోషనల్ స్టోరీ, కళ, డ్రీమ్. నెక్స్ట్ ఇంకా 2 ఉంటాయి. అది కూడా రేపు మన్నాడులో చెప్పేసి దీని డ్రీమ్స్కి ఫుల్ స్టాప్ పెడతాను. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళి ఉన్న పని చూసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి రావాలి. ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో ఓకే, బై, టేక్ కేర్ ఎవరీవన్, బై.